హే గైస్, వెల్కమ్ టు ద స్ట్రీమ్ ట్రావెల్ విత్ సాయి. నేను సాయి. మనం ఇప్పుడు వచ్చేసి కాకినాడ నుంచి కాణిపాకం అయితే వెళ్తున్నాం అనమాట. ట్రైన్ వ్లాగ్ వచ్చేసి ఇది వ్లాగ్ 1, వ్లాగ్ 2 వచ్చేసి కాణిపాకం టెంపుల్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ట్రైన్ అయితే వచ్చేసింది. శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ నుంచి బెంగళూరు అయితే వెళ్తుంది అనమాట ఈ ట్రైన్. నేను ట్రావెల్ తీసాను, దీంట్లో మెయిన్ ట్రావెల్ వ్లాగ్ అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇప్పటిదాకా ఫుల్ రైన్ అనమాట. మేము వచ్చేసరికి కొద్దిగా నెమ్మది ఇచ్చింది రైన్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే, ఖచ్చితంగా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ లైక్ అయితే చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, నాకు సపోర్ట్ అయితే వస్తుంది. ఖచ్చితంగా లైక్ చేయండి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే. నేను ఇది వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ నేను ట్రావెల్ నుంచి వచ్చేసి 1 వీక్ అయితే అవుతుంది. ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నా. హెల్త్ బాగాలేక ఉండిపోయాను అనమాట. వీడియో అందుకే తొందరగా రాలేదు. ఇప్పుడైతే చూసేయండి, లాస్ట్ దాకా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. వీడియో అయితే ఎంజాయ్ చేయండి. వర్షంలో కూడా వచ్చాము. ఇప్పుడైతే కొద్దిగా నెమ్మది ఇచ్చింది అనమాట. ఆల్రెడీ ఆగింది ట్రైన్. వచ్చారా మాకు ఎందుకు విండో సీట్ కావాలి మేము. అరే తిరుపతి దానికంటే చాలా బాగుందిరా ఇది. గైస్ ఇప్పుడే ట్రైన్ ఎక్కేసాం. ఫస్ట్ కాణిపాకం అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే డోర్ దాస్తున్నాను. ఒక 5 నిమిషాలు ఆగని ఇంకొక మామూలు కాణిపాకంలో కలుద్దామా లేకపోతే మధ్యలో కలుగుతాం. అదే కాణిపాకం వెళ్తున్నాము. మనం ఎన్నిసార్లు వెళ్ళామో ఈ బ్రిడ్జి మీద నుంచి. సాములకోట అయితే వచ్చింది గైస్. అది వర్షాలు పడుతున్నాయి కదా,
మునుగోలు ఆటోనగర్ ఉంటుంది. మా వాడైతే ఇక్కడ కూర్చున్నాడు, ఎవరు లేరని. ట్రైన్ అయితే ఈరోజు ఖాళీగానే ఉంది, చూద్దాం ముందు ముందు. నేను మా వాడి సీట్ అయితే తీసుకున్నా వీడియో తీయడానికి. మనం టికెట్ విషయంలో చాలా మిస్టేక్ చేస్తాం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బాగానే ఉంది కానీ. సామలకోట అయితే దాటాము. మబ్బు చూసారు ఎలా ఉందా. టైం వచ్చేసి 6 అయితే అవుతుంది. నేనైతే హ్యాండ్లర్ అయితే రాలేదు, ఓన్లీ మొబైల్ తెచ్చా. హ్యాండ్లర్ పడైపోయింది, అది బాగా యూజ్ అయిపోయింది, ఊడిపోతుందని చెప్పేసి. ఏంటిది స్టేషన్ ఏం కాదులేండి, 7 నుంచి కొడతాడు అనుకుంటా. మనమైతే తిరుపతి అయితే వచ్చేసాము. తిరుపతి నుంచి అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. తిరుపతి రైల్వే స్టేషన్లో 1 అవర్ అయితే ఆపాడు. విజయవాడ తిరుపతిలో తీద్దాం అనుకున్నా కానీ వీడియో విజయవాడలో ఫుల్ రైను, దానికి తోడు స్లీపర్లో ఫుల్ రష్ అనమాట. ఇంకా మేము పైకి ఎక్కేసాము. పైకి ఎక్కేస్తే ఇంకా కిందకి దిగడానికి ఉండదు కదా, అందుకని విజయవాడలో తీయలేదు. తిరుపతిలో అయితే తీద్దాం అనుకున్నా కానీ మొబైల్ ఛార్జ్ లేదు, పవర్ బ్యాంకే పెట్టేసాం. ఏదో హీట్ ఎక్కిపోతుంది మొబైల్, పాతది కదా. నా దగ్గర కెమెరా ఇవి కూడా లేదు తీద్దామంటే. ఇంకా తిరుపతి దాటేసిన తర్వాత కొద్దిగా ఛార్జ్ అయిన తర్వాత నేనైతే తీస్తున్నాను. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. బ్లాగ్ వచ్చేసి కాణిపాకంలో అయితే కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ఖచ్చితంగా మన వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ గురించి వెయిట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.